Dear students, welcome to Abhi online classes. ఈరోజు మనం B.Ed 4th semester 3rd paper inclusive education లో important questions చూద్దాం. Inclusive education unit 1 concept of inclusive education. ఈ టాపిక్లో మొత్తం 4 questions చదువుకోవడం బెటర్. 1.1 inclusive education concept, meaning, definition and importance. Concept of impairment, concept of disability and concept of handicap. Concept of special education, integrated education, mainstreaming and inclusive education. 1.4 need for inclusive education in India for children with special needs, very important. Need for inclusive education in India for children with special needs. సో ఫస్ట్ యూనిట్ మొత్తం చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 2 టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. 2.1 కాన్సెప్ట్, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్. 2.2 చిల్డ్రన్ విత్ ఫిజికల్ ఛాలెంజెస్, విజువల్, హియరింగ్, లోకోమోటర్ and neurological. 2.3 children with intellectual challenges, gifted, mentally challenged, autism and learning difficulties. ఈ 3 questions చదువుకోవడం బెటర్. 2.1, 2.2 and 2.3. నెక్స్ట్ యూనిట్ 3 ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రొవిజన్స్. ఈ థర్డ్ యూనిట్లో 3.1 identification, assessment and education of children with physical challenges, visual, hearing, locomotor and neurological. ఇవన్నీ కూడా ఫిజికల్ ఛాలెంజెస్, విజువల్, హియరింగ్, లోకోమోటర్ అండ్ న్యూరలాజికల్. ఇంటలెక్చువల్ ఛాలెంజెస్, ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ ఛాలెంజెస్, గిఫ్టెడ్, మెంటలీ ఛాలెంజ్డ్, ఆటిజం, లెర్నింగ్ డిఫికల్టీస్. సో ఈ యూనిట్ 3లో 3.1, 3.2 వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన ఫిజికల్ ఛాలెంజెస్, ఇక్కడ మనకి ఇంటెలెక్చువల్ ఛాలెంజెస్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా గిఫ్టెడ్, మెంటలీ ఛాలెంజ్, ఆటిజం, లెర్నింగ్ డిఫికల్టీస్, ఇక్కడ విజువల్, హియరింగ్, లోకోమోటర్ అండ్ న్యూరలాజికల్ ఫిజికల్ ఛాలెంజెస్లో కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ యూనిట్ 4 పాలసీ పర్స్పెక్టివ్స్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో 4.2, 4.3 బాగా చదువుకోవాలి. ఆ 4.2 నేషనల్ లెజిస్లేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 బాగా చదువుకోవాలి. నెక్స్ట్ PWD యాక్ట్ 1995 విత్ లేటెస్ట్ అమెండ్మెంట్స్ జాగ్రత్తగా చదువుకోండి. RT రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ 3 ముఖ్యంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా యాక్ట్స్లో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. నేషనల్ లెజిస్లేషన్స్ NPE 1986, PWD యాక్ట్ 1995, RTE యాక్ట్ 2009. ఈ మిగిలిన యాక్ట్స్ కూడా ప్రిపేర్ అయితే ఇంకా బెస్ట్. వెరీ ఇంపార్టెంట్ వన్స్ డిస్కస్ చేయాలని అనుకుంటే NPE, PWD యాక్ట్, RTE యాక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడున్న RTI యాక్ట్, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఇవి కూడా POA 1992 ఇవి ప్రిపేర్ అయినా సో నో ప్రాబ్లం, బట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రొవిజన్స్ 4.3లో చూసినట్టయితే SSA వెరీ ఇంపార్టెంట్, సర్వశిక్ష అభియాన్, అండ్ RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ అండ్ యాక్టివిటీస్ ఎయిమ్డ్ ఎట్ మీటింగ్ ద నీడ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. SSA అండ్ RMSA ఖచ్చితంగా కవర్ అయ్యేలాగా ఉంటుంది క్వశ్చన్ పేపరు. సో బీ కేర్ఫుల్. సో ఇక్కడ యాక్ట్స్ అన్నిటిలో చాలా యాక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఈ 3 యాక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రొవిజన్స్లో SSA అండ్ RMSA విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ అండ్ యాక్టివిటీస్ ఎయిమ్డ్ ఎట్ మీటింగ్ ద నీడ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్. ఓకే, 5th యూనిట్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్ ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్. ఇక్కడ మనం 5.1, 5.5 ఇంపార్టెంట్గా చెప్పుకుంటున్నాం. నీడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఫిజికల్, సైకలాజికల్, సోషియలాజికల్ బ్యారియర్ free environment within and outside the classroom, very important. ఇంకా లాస్ట్ 5.5 challenges and prospects in providing education in inclusive classrooms.
సో ఈ టూ వెరీ ఇంపార్టెంట్. ఈ 5th యూనిట్లోకి వచ్చినట్టయితే ఈ 5.1 and 5.5 వెరీ ఇంపార్టెంట్. Now I am sharing my notes for the first 2 chapters. First chapter, concept of inclusive education. Meaning, definition and importance of inclusive education. Meaning, inclusive education means where children with and without disabilities participate and learn together in the same classes. డిజబిలిటీ ఉన్నా లేకున్నా స్టూడెంట్స్ అందరూ ఒకే క్లాస్ రూమ్లో చదవడాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. అకార్డింగ్ టు సైమన్ ఆస్పీస్, inclusive education should spare opportunities for all learners to work together. According to NCF, National Curriculum Framework 2005, inclusive is not confined to the disabled. It means non-exclusion. It is non-exclusion. Concept of inclusive education. The term inclusive is used to describe one option for the placement of special education students in public schools. UNESCO 1994 states that all children learn together whatever possible regardless of any difficulties they may have. సో యునెస్కో చెప్పడం ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కలిసి నేర్చుకోవాలి. whatever possible regardless of any difficulties they may have, students all should learn together అని చెప్పారు. Evolution of inclusion. Exclusion from the mainstream, physical exclusion in schools, inclusion in public school and classroom. It is less restrictive and more effective environment. It reduces to learning. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సమ్మిళిత విద్య. అసలు ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇంపార్టెన్స్ ఏంటి అంటే చిల్డ్రన్ డెవలప్స్ పాజిటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్. దే కెన్ అండర్స్టాండ్ అదర్స్ ఆల్సో. స్టూడెంట్స్ అందరూ కలిసి ఉన్నప్పుడు దే విల్ అండర్స్టాండ్ పాజిటివ్ అండర్స్టాండ్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్. ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. చిల్డ్రన్ లెర్న్ ఇంపార్టెంట్ అకాడమిక్ స్కిల్. ఆల్ చిల్డ్రన్ లెర్న్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది అర్థమవుతుంది. మోర్ టాలరెన్స్, సహనం అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ యాజ్ ఫండమెంటల్ రైట్, స్కూల్ ఫర్ ఆల్, ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్. ఇలా మనం మీనింగ్, కాన్సెప్ట్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ ఇంపైర్మెంట్, డిజేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్. దట్ ఈస్ 1.2 క్వశ్చన్. సో ఇంపైర్మెంట్ బయలాజికల్, స్ట్రక్చరల్. నెక్స్ట్ డిజేబిలిటీ ఫంక్షనల్ లెవెల్, హ్యాండిక్యాప్ సోషల్ లెవెల్. సో ద వర్డ్ impairment, disability and handicap are often used interchangeable. ఇవి ఒకదానిలో ఒకటి ఇంటర్చేంజబుల్ అనమాట. దే క్యాన్ వెరీ డిఫరెంట్ మీనింగ్. హవెవర్ the difference in the meaning are important for understanding the effect of neurological injury on the development. According to the definitions లోకి వెళ్ళినట్టయితే మనం provided by WHO, World Health Organization 1980, in the International Classification of Impairment, Disability and Handicap as follows. According to World Health Organization, impairment ante an impairment is defined as loss or damage of sensory organs. Loss aina damage aina mana yokka organs. This may be so from birth, by birth ayundachu, or tarvata accidents dwara aina jaragachu, or acquired later. This disturbs normal functioning in its respective area. Normal ga functioning anedi debbatintundi. So that is about concept of impairment. Next, concept of disability loki vachinattaithe, according to WHO 1976, disability reflects the results of impairment in terms of functional performance and activity by an individual. Disability అనేది 3 రకాలు: టెంపరరీ టోటల్ డిజబిలిటీ, టెంపరరీ పార్షియల్ డిజబిలిటీ, పర్మనెంట్ డిజబిలిటీ. అకార్డింగ్ టు మెడికల్ అథారిటీ యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ డిజబిలిటీ అంటే ఏంటి? మెడికల్ అథారిటీ ప్రకారం WHO డిజబిలిటీని 3 టైప్స్గా డివైడ్ చేశారు: టెంపరరీ టోటల్ డిజబిలిటీ, టెంపరరీ పార్షియల్ డిజబిలిటీ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ అని కదా. అకార్డింగ్ టు ద మెడికల్ అథారిటీ, ద యాక్ట్ ఆఫ్ డిజబిలిటీ మీన్స్ blindness, low vision, leprosy cured,
హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ డిజబిలిటీ, మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్, ఇవన్నీ డిజబిలిటీలోకి వస్తాయి. అండ్ కాజెస్ ఆఫ్ ఇంపైర్మెంట్ అండ్ డిజబిలిటీ ఇంక్లూడ్ క్రానిక్ డిసీజెస్ సచ్ యాజ్ డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ అండ్ క్యాన్సర్. సో మెడికల్ అథారిటీ ప్రకారం డిజబిలిటీ అంటే వీటిలో ఏది జరిగినా అవి డిజబిలిటీలోకి వస్తాయన్నమాట. హ్యాండిక్యాప్ కాన్సెప్ట్. హ్యాండిక్యాప్ ఈజ్ అప్లైడ్ టు ఫిజికల్ ఆర్ మెంటల్ డిజబిలిటీ. Handicap may be defined as the result when an individual with an impairment cannot fulfill a normal life. హ్యాండిక్యాప్ అనేది ఫిజికల్గా అవ్వచ్చు లేదా మెంటల్ డిజబిలిటీ అయి ఉండొచ్చు. హ్యాండిక్యాప్ మే బి డిఫైన్డ్ యాజ్ ద రిజల్ట్ వెన్ ద ఇండివిజువల్ విత్ అన్ ఇంపైర్మెంట్. ఎప్పుడైనా ఒక వ్యక్తి విత్ ఇంపైర్మెంట్తో బాధపడినప్పుడు, నార్మల్ లైఫ్ తనకు ఫుల్ఫిల్ కానప్పుడు, రిజల్ట్ అలా ఉన్నప్పుడు అతన్ని హ్యాండిక్యాప్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంపైర్మెంట్, డిజబిలిటీ అండ్ హ్యాండిక్యాప్, ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఇంపైర్మెంట్ అంటే ఏంటి, డిజబిలిటీ అంటే ఏంటి, హ్యాండిక్యాప్ ఆల్మోస్ట్ దే ఆర్ ఇంటర్చేంజబుల్. ఇక్కడ మనం హీరింగ్ ఇంపైర్మెంట్ తీసుకున్నట్టయితే డిజబిలిటీ డ్యామేజ్ ఇన్ ద ఇయర్ మెకానిజం, ఎగ్జాంపుల్ హోల్ ఇన్ ద ఇయర్ డ్రమ్లో ఒక రంధ్రం లాంటిది ఉన్నప్పుడు డ్యామేజ్ డ్యామేజ్ ఇన్ ది ఇయర్ మెకానిజం. డిజబిలిటీ ఏంటి, డిఫికల్టీ రిజల్ట్ అనమాట. ఇప్పుడు ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయింది, హోల్ ఉంది. డిఫికల్టీస్ ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్ పాస్ అవ్వదు. అనేబుల్ తన రిజల్ట్ ఏంటి, దే కెనాట్ హియర్ నార్మల్లీ కదా, అది హ్యాండిక్యాప్ అనమాట. సో డ్యామేజ్ జరగడం అనేది ఇంపైర్మెంట్. అప్పుడు మనకి సౌండ్ సరిగ్గా పాస్ అవ్వదు. దానివల్ల ఏంటి రిజల్ట్ ఏంటి అంటే హీ ఈజ్ అనేబుల్ టు హియర్ నార్మల్లీ, అదనమాట. అది హ్యాండిక్యాప్, అది డిఫరెన్స్. విజువల్ ఇంపైర్మెంట్, డిటాచ్మెంట్ ఆఫ్ ఐ మజిల్స్, స్క్వింటీ క్రాస్డ్ ఐ, ఇది సమస్య. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ డిజబిలిటీ ఏంటంటే డిఫికల్టీ ఇన్ ఫోకసింగ్ ద ఐజ్ ఆన్ పర్టికులర్ ఇమేజ్ మీద మనతో ఫోకస్ చేయలేడు. అప్పుడేమవుతుంది, అనేబుల్ టు ఫార్మ్ సింగిల్ ఇమేజ్. నెక్స్ట్ ఆర్థోపెడిక్ ఇంపైర్మెంట్, పెరాలసిస్ ఇన్ ఆర్మ్, పెరాలసిస్ వచ్చిందనుకోండి, డిఫికల్టీ ఇన్ యూజింగ్ ఆర్మ్ ఫర్ గ్రాస్పింగ్ ఆర్ మ్యానిపులేటింగ్, మనం ఏది పట్టుకోలేము. అనేబుల్ టు యూజ్ ద ఆర్మ్ లైక్ అదర్స్, అందరూ యూజ్ చేసినట్టుగా తన యొక్క ఆర్మ్ని తను యూజ్ చేయలేడు. మెంటల్ ఇంపైర్మెంట్, డెఫిషియన్సీ ఇన్ మెంటల్ ఎబిలిటీ, డిఫికల్టీ ఇన్ డూయింగ్ థింగ్స్ లైక్ అదర్స్, అందరిలా తను చేయలేడు. Unable to behave like others, difficulty in understanding abstract concepts. Next, learning disability, dysfunctioning of specific brain faulty motor area. Next, difficulty in writing only, can speak and read normally. Next, unable to read and write like others, andarlaga atanu cheyaledu annamata. So this is about learning disability. So there are hearing impairment, visual impairment, ఆర్థోపెడిక్ ఇంపైర్మెంట్, మెంటల్ ఇంపైర్మెంట్, లెర్నింగ్ డిసేబిలిటీ. ఈ 5 రకాలు తీసుకున్నట్టయితే డిసేబిలిటీస్లో ఇంపైర్మెంట్ అంటే ఏంటి, డిసేబిలిటీ అంటే ఏంటి, హ్యాండిక్యాప్ అంటే ఏంటి అనేది డిఫరెన్సెస్ చదవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 1.3 క్వశ్చన్. స్పెషల్ ఎడ్యుకేషన్ ఈజ్ డిజైన్డ్ టు ఎన్ష్యూర్ that students with disabilities are provided with an environment that allows them to be educated effectively. Special education is designed ఇది ఎలా డిజైన్ చేశారంటే టు ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్, ఏ స్టూడెంట్స్ అయితే డిజబిలిటీగా ఉన్నారో ఆర్ ప్రొవైడెడ్ విత్ అన్ ఎన్వైర్మెంట్ దట్ అలౌస్ దెమ్ టు ఎడ్యుకేటెడ్ ఎఫెక్టివ్లీ. సో వాళ్ళ ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ ఈజీగా వెళ్ళేటట్టుగా డిజైన్ అయింది స్పెషల్ ఎడ్యుకేషన్. Physical disabilities such as deafness or blindness, mental disabilities, dyslexia, behavioral disorders such as attention deficit hyperactivity disorder ADHD, ఈ సమస్యలు ఉన్న వాళ్ళు అన్నమాట. In 1997 the Individuals with Disabilities Education Act expands special education services that all disabled children 3 to 21 years will be educated. Must be educated. 1997 the Individual with Disabilities Education Act expands special education services
that all disabled children will be educated. At least they will be educated in general classroom setting for some times or part time. సో వాళ్ళు పార్ట్ టైం కన్నా జనరల్ క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకునే విధంగా డిజైన్ చేశారు. The stipulation that special needs children be educated in the least restrictive environment led to practice of mainstreaming. Next, special education can include a range of support services depends on the special needs of the students. Support services may involve physical assistance and therapy. Next, physical assistance వాళ్ళకి కల్పించడం, counseling and psychotherapy. Next, బిహేవియరల్ మోడిఫికేషన్ టెక్నిక్స్. ఈ సపోర్టింగ్ సర్వీసెస్ అన్నీ వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టుగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎటువంటి అంతరాయం లేకుండా నార్మల్ చిల్డ్రన్ ఎలా అయితే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారో వీళ్ళు కూడా ద పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ డిజేబిలిటీస్ ఆల్సో కెన్ కంటిన్యూ దేర్ స్టడీస్. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ in which exceptional children attend classes with normal children. Exceptional children kuda classes attend avvali with the normal children. The concept of integrated education arises, ee concept ela raise ayindante as an outcome of National Policy of Education NPE Act 1986 recommended to provide equal opportunity to all, not only for access but also for success. Equal opportunity for all the students to acquire the knowledge. That is recommended to provide equal opportunity to all, not only for access but also for success. Integration signifies the process of interaction of disabled children with the normal children in the same educational setting. Integration education ముఖ్య ఉద్దేశం ఏంటంటే the process of interacting the disabled children with the normal children in the same educational setting. Next, integration also means mainstreaming or normalization. Integration also means mainstreaming or normalization. Importance of the integrated education is it does not create feeling of differentiation among disabled children. ఈ రకంగా చేసినట్లయితే మనం వాళ్ళని వేరు చేసినట్టుగా ఉండదు. అందరితో కలిసి వాళ్ళు కూడా చదువుకుంటారు. ఇట్ హెల్ప్స్ టు రిమూవ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అమాంగ్ డిజేబుల్డ్ చిల్డ్రన్. వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ని రిమూవ్ చేయగలుగుతాం. ఇట్ ప్రొవైడ్స్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఏ ఛాన్స్ టు ఎంజాయ్ స్కూల్ లైఫ్ విత్ నార్మల్ చిల్డ్రన్. వాళ్ళు కూడా నార్మల్ చిల్డ్రన్తో పాటు చదువుకుంటూ ఆ స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినట్టు అనమాట. ఇట్ ప్రొవైడ్స్ పియర్ గ్రూప్ హెల్ప్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ నార్మల్ చిల్డ్రన్. అదే సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలతో వాళ్ళు కలిసినప్పుడు దే కెన్ లెర్న్ యాక్టివ్లీ. ఇట్ ఎన్ష్యూర్స్ సోషల్ ఇంటిగ్రేషన్. So these are the important points of integrated education. Next, 4 key processes are important in a integrated education: normalization, deinstitutionalization, and mainstreaming inclusion. Normalization is the process of creating a learning create cheyadam and social environment andartho kalesi undatam as normal as possible for the exceptional child and adult. Deinstitutionalization is the process of releasing as many exceptional children and adults as possible from the confinement of residential institutions into their local community. Next, mainstreaming is the process of bringing exceptional children into daily contact with non-exceptional children in an educational setting. సో exceptional children అంటే ఎవరైతే మనం సెపరేట్ చేస్తున్నామో డిజేబిలిటీ ఉందని, సో వాళ్ళని డైలీ కాంటాక్ట్ విత్ ద non-exceptional children into an educational setting, that is the mainstreaming. Inclusion is a process of bringing exceptional children of whatever condition into the general classroom for their education. General classroom లోకి వాళ్ళు కూడా వచ్చి నార్మల్ పీపుల్తో కూర్చుని వాళ్ళు కూడా నేర్చుకునే విధానం అనమాట ఇంక్లూజన్ అంటే. The indicators of integration are handicapped person enjoy the same right as the rest. మిగిలిన వాళ్ళు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో హక్కుల్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎంజాయ్ ద సేమ్ రైట్ యాజ్ ద రెస్ట్. They have equal opportunities for growth and development in environmental conditions available to the rest.
So they have access to the quality of life like any other citizen, and they are treated as equal partners in the community. So community, they are also equal అనే విషయం. Concept of mainstreaming. Mainstreaming refers to an educational placement procedure and process in which disabled children are educated. Main purpose ఏంటంటే disabled children must be educated in the least restrictive environment to satisfactorily provide for their educational and related needs. సో వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఎడ్యుకేషన్ అందేటట్టుగా ఎడ్యుకేషనల్ నీడ్స్ అన్ని నెరవేరేటట్టుగా ఉండాలి. Mainstreaming is the context of education, is the practice of educating students. Mainstreaming is the context of education, is the practice of educating students with special needs in regular classes during specific time periods based on their skills. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు అట్లీస్ట్ సమ్ పార్ట్ టైం అయినా సరే వాళ్ళు నార్మల్ చిల్డ్రన్తో కలిసి వాళ్ళకి ఎడ్యుకేషన్ అందాలి. రెగ్యులర్ డ్యూరింగ్ సమ్ స్పెసిఫిక్ టైం పీరియడ్స్ బేస్డ్ ఆన్ దేర్ స్కిల్స్. Mainstreaming does not involve putting a child full time in special schools. మెయిన్స్ట్రీమింగ్లో ఎటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్ ఫుల్ టైమ్ స్కూల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ టీచింగ్ ద చైల్డ్ అవుట్ సైడ్ ద స్కూల్. స్కూల్ బయట కూడా మనం వాడికి ఏం టీచ్ చేయం అవుట్ సైడ్ ద స్కూల్. టైప్స్ ఆఫ్ మెయిన్స్ట్రీమింగ్: ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్. సో mainstreaming can be done in 3 ways అనుకున్నాం కదా: ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ వన్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. Integrated education is the educational program in which exceptional children attend classes with normal children on either part or full-time basis. పార్ట్ టైంలో కానీ ఫుల్ టైం బేసిస్ కానీ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అందరూ అటెండ్ క్లాసెస్ విత్ నార్మల్ చిల్డ్రన్. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. సో నార్మల్ చిల్డ్రన్తో కలిసి వాళ్ళు ఎక్సెప్షనల్ చిల్డ్రన్ కూడా నార్మల్గా ఎడ్యుకేషన్ అందాలి, ఎయిదర్ ఆన్ ద పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం బేసిస్. రెండవది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. Inclusive education can be defined as the process of increasing the participation of the students. So it is a process of increasing the participation of the students in the curricula and communities of local mainstream schools. So ఇక్కడ participation అనేది increase అవ్వాలి in all curricular activities. Next, exclusive education అంటే it is exclusive of all the students who are not able to fit in the curriculum. It is exclusive of all the students who are not able to fit. They are not able to fit in the curriculum or school setting for any reason. Not aim of including all students. So very narrow. ఇక్కడ inclusion అనేది జరగట్లేదు. So they are excluded. That is the exclusive education. Next, concept of inclusive education. Main point here are: inclusive education can be defined as the process of increasing the participation of the students in the cultures, curricula and communities of local mainstream schools అని అనుకున్నాం ఇప్పుడే. It includes all the students who are away from the education for any reasons like physically or mentally challenged. ఏ పిల్లలైతే ఫిజికల్గా మెంటల్గా హ్యాండిక్యాప్డ్ డిజేబుల్ అయి ఉన్నారో, సో వాళ్ళందరూ ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారు, ఎకనామికలీ బ్యాక్వర్డ్, తర్వాత సోషియలీ డిప్రైవ్డ్ అండ్ ఆర్ బిలాంగింగ్ టు ఎనీ క్యాస్ట్, క్రీడ్, జెండర్ ఎక్సెట్రా. ఈ విధంగా ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద చిల్డ్రన్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అవే ఫ్రమ్ ద ఎడ్యుకేషన్. ఎవరికైతే ఎడ్యుకేషన్ అందట్లేదు ఫర్ ఎనీ రీజన్స్ లైక్ అని ఇలా మనకి నెంబర్ ఆఫ్ రీజన్స్, ఫిజికల్గా ఛాలెంజ్డ్ అయ్యి ఉండొచ్చు, లేదా మెంటలీ ఛాలెంజ్డ్ అయ్యి ఉండొచ్చు, ఎకనామికలీ పూర్ అయ్యి ఉండొచ్చు, సోషల్లీ బ్యాక్వర్డ్ అయ్యి ఉండొచ్చు, డిప్రైవ్డ్ ఆర్ బిలాంగింగ్ టు ఎనీ క్యాస్ట్ ఆర్ క్రీడ్, జెండర్ డిస్క్రిమినేషన్ అయ్యి ఉండొచ్చు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండొచ్చు. సో లైక్ దట్ ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో అందరినీ ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ special planning can be done in mainstream education like a special infrastructure, class and special curriculum, etc. Children with special needs, with some special needs, can be made to fit in different classes
or some same classes with catering their needs. Example, hearing impaired children can be provided. Suppose ఎవరైతే హీరింగ్ ప్రాబ్లం ఉన్నారో వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ ప్రొవైడ్ చేయడం, ఆడియో ఎయిడ్స్ మాదే యాసిడ్స్ కాదు ఎయిడ్స్ ఫర్ హియరింగ్, సో వాళ్ళకి అలాంటివి ప్రొవైడ్ చేయడం. అలాగే విజువల్లీ ఇంపేర్డ్ చిల్డ్రన్ కెన్ బి ప్రొవైడెడ్ విత్ బుక్స్ ఇన్ బ్రెయిలీ లిపిలో వాళ్ళకి బుక్స్ అందించడం. దస్ చిల్డ్రన్ విత్ సమ్ స్పెషల్ నీడ్స్ కెన్ బి మేడ్ టు సిట్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్ ఆర్ సేమ్ క్లాసెస్ విత్ క్యాటరింగ్ దేర్ నీడ్స్. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ అందిస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే ముఖ్య లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ 1.4 another important question first chapterలో need for inclusive education in India for children of special needs. సో నీడ్ ఆఫ్ ఎంత అవసరం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఎంత అవసరం అనేది ఇప్పుడు చూద్దాం. దేర్ హ్యావ్ బీన్ ఎఫర్ట్స్ ఇంటర్నేషనల్లీ టు ఇంక్లూడ్ చిల్డ్రన్ with disabilities in the educational mainstream. In order to achieve truly inclusive education, we need to think about and incorporate children with special needs into regular classes. Inclusive education is a better way to help all the students succeed. So inclusive education is the better way to help all the students succeed. It provides opportunities to develop relationships. సో ఆ రకంగా నార్మల్ చిల్డ్రన్తో ఎక్సెప్షనల్ చిల్డ్రన్ కలిసినప్పుడు వాళ్ళకు కూడా దే డెవలప్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, అండర్స్టాండింగ్ అండ్ టాలరెన్స్. సో ఎవ్రీథింగ్ దే విల్ లెర్న్. సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఇంక్లూడ్ ఫ్రెండ్షిప్, సోషల్ స్కిల్. నెక్స్ట్, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986-1992. In 1986, Indian government formulated NPE, National Policy of Education, for all government schools and articulated a need to integrated students with disabilities. 1986 Indian government National Policy of Education for all the government schools start చేశారు and articulated a need of integrated students with disabilities. It also emphasized అంటే ప్రాధాన్యం ఇచ్చిందనమాట గవర్నమెంట్ the needs to restructured primary teacher training programs to prepare teachers to deal with the special difficulties of the children with disabilities. ఏ స్టూడెంట్స్ అయితే డిజబిలిటీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు డీల్ చేయడానికి కూడా స్పెషల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే టు ప్రిపేర్ టీచర్స్ ఫస్ట్ టు డీల్ విత్ దీస్ స్టూడెంట్స్. సో దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇట్ ఆల్సో ఎంఫసైజ్ ద నీడ్ టు రీస్ట్రక్చర్డ్ ప్రైమరీ టీచర్ ప్రోగ్రామ్స్ని కూడా మళ్ళీ రీస్ట్రక్చర్ చేశారనమాట ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ టీచర్స్ టు డీల్ విత్ దిస్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ DPEP 1994, ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. ద DPEP ఎయిమ్ ముఖ్య లక్ష్యం ఏంటంటే టు రెడ్యూస్ ద ఓవరాల్ డ్రాప్ అవుట్స్. ఎవరైతే స్కూల్ మానేస్తున్నారో వాళ్ళ యొక్క డ్రాప్ అవుట్స్ని రెడ్యూస్ చేయడమే ఇక్కడ ముఖ్య లక్ష్యం అన్నమాట. ఎయిమ్ టు రెడ్యూస్ ద ఓవరాల్ డ్రాప్ అవుట్స్ రేట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ప్రైమరీ క్లాసెస్, టు రేజ్ దేర్ అచీవ్మెంట్ లెవెల్స్ అండ్ టు ప్రొవైడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. కనీస ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్న పిల్లలకి అందాలి అనే ముఖ్య లక్ష్యంతో ముందు ఓవరాల్ డ్రాప్ అవుట్స్ని రెడ్యూస్ చేసుకుంటూ ప్రైమరీ స్కూల్స్లో ఉన్న ఈ పిల్లలందరికీ అచీవ్మెంట్ లెవెల్స్ని రేజ్ చేస్తూ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలి, ఇంక్లూడింగ్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్. డిజేబుల్ స్టూడెంట్స్ కూడా వీళ్ళతో కలిసి ఉండేటట్టుగా చూస్తారన్నమాట. దేర్ ఈజ్ ప్రాబబ్లీ లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్తో పోల్చుకుంటే మనకి ఇది లార్జెస్ట్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ DPEP, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్, Person with Disability Act PWD Act 1995. PWD Act proposed ఏమని ప్రపోజ్ చేసిందంటే ద ప్రొవిజన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, మెడికల్ కేర్, వొకేషనల్ ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఫర్ ఆల్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్. సో PWD యాక్ట్ ఏం ప్రపోజ్ చేసింది? ఇంప్రూవ్డ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉండాలని, మెడికల్ కేర్, వొకేషనల్ ట్రైనింగ్ ఉండాలి, వృత్తి విద్య అందాలి వాళ్ళకి, ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఫర్ ఆల్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీ. దిస్ ఈజ్ అబౌట్ నీడ్
for inclusive education in India for children with special needs. Very important question this is. Next, Unit 2, types and characteristics of children with special needs. సో ఈ టాపిక్లో మనం మీనింగ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇప్పటివరకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూసారు. నౌ విత్ స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ ఎడ్యుకేషన్ ఆల్సో కాల్డ్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేషన్. The education of children who differ socially, mentally or physically from the average to such an extent that they require modifications of usual school practices. Special education ni special needs education అని కూడా అంటారు. The education of the children who differ socially, mentally or physically from the average to such an extent that they require modifications of usual school practices. ఇక్కడ మనం 13 categories ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ద ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీస్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఐడియా ప్రకారం. చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ విచ్ ఆర్ ఆటిజం, నెక్స్ట్ బ్లైండ్నెస్, డెఫ్నెస్, ఇమోషనల్ డిస్టర్బెన్స్, హియరింగ్ డిస్టర్బెన్స్, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్, మల్టిపుల్ డిజబిలిటీస్, ఆర్థోపెడిక్ ఇంపైర్మెంట్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, 10th one speech or language impairment, 11th other health impairment, 12th traumatic brain injury, 13th visual impairment. Autism characteristics లక్షణాలు ఏంటంటే it is a developmental disability, affects verbal and non-verbal communication, social interaction and behavior, also affects child's educational performance. So complete ఇది developmental disability అన్నమాట autism. It affects both verbal and non-verbal communication, social interaction and behavior. వాళ్ళు కలవలేరు అసలు ఎవరితోనూ. ఆల్సో ఎఫెక్ట్స్ చైల్డ్స్ ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ డెఫ్నెస్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది ఇది. ఇట్ ఈస్ ఎ హియరింగ్ ప్రాబ్లమ్, హియరింగ్ ఇష్యూస్ అనమాట. ఇట్ ఎఫెక్ట్స్ చైల్డ్స్ ఎడ్యుకేషన్. వైల్ టాకింగ్ ఆర్ లిజనింగ్ దే నీడ్ హై సౌండ్ వాయిస్. మాట్లాడాలన్నా వినాలన్నా వాళ్ళకి హై పిచ్లో ఉండాలి వాయిస్, హై సౌండ్ వాయిస్ ఉండాలి. నెక్స్ట్ దే నీడ్ స్పెషల్ స్కిల్స్ టెక్నిక్స్ బిఫోర్ దే ఆర్ అడ్మిటెడ్ ఇన్ జనరల్ స్కూల్లో నార్మల్ స్కూల్లో వాళ్ళు అడ్మిట్ చేయాలంటే వాళ్ళకి సెపరేట్గా కొన్ని స్కిల్స్ టెక్నిక్స్ అనేవి అవసరం. దే నీడ్ హియరింగ్ ఎయిడ్స్ టు బికమ్ మోర్ ఫంక్షనల్. సో హియరింగ్ ఎయిడ్స్ అనేవి చాలా అవసరం వాళ్ళకి. నెక్స్ట్ విజువల్ ఇంపైర్మెంట్ క్యారెక్టరిస్టిక్స్. వెన్ నార్మల్ చైల్డ్ సీజ్ ఎట్ 70 feet distance, దిస్ టైప్ ఆఫ్ చైల్డ్ కెన్ సీ 20 feet distance. జనరల్గా నార్మల్ చైల్డ్ 70 అడుగుల దూరంలో ఉన్నవి చూడగలిగితే వీళ్ళు మాత్రం ఒక 20 feet మాత్రమే చూడగలుగుతారు. దే క్యాన్ బి టాట్ త్రూ బ్రెయిలీ ఆర్ ఓరల్ మెథడ్. బ్రెయిలీ లిపితో కానీ ఓరల్ మెథడ్తో కానీ వాళ్ళని చదివించవచ్చు. ఇమోషనల్ డిజబిలిటీ, an inability to learn that they cannot explained by intellectual, sensory or health factor. An inability to build or maintain satisfactory interpersonal relationship with peers. Peers అంటే సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలతో టీచర్స్తో కానీ వాళ్ళు పర్సనల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేరు. ఏ జనరల్ పర్వాసివ్ మూడ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిప్రెషన్. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అన్హ్యాపీనెస్గా డిప్రెషన్లో ఉన్నట్టుగా ఉంటారంట. నెక్స్ట్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ. వీళ్ళు సబ్ యావరేజ్ జనరల్ ఇంటలెక్చువల్ ఫంక్షనింగ్, డెఫిసిట్స్ ఇన్ అడాప్టివ్ బిహేవియర్, అనుకూల ప్రవర్తన అనేది ఉండదు. నెక్స్ట్ మల్టిపుల్ డిజబిలిటీ. ఏ చైల్డ్ విత్ 2 or more ఇంపైర్మెంట్స్ సైమల్టేనియస్లీ. మల్టిపుల్ అంటే వాళ్ళకి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇంపైర్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ చైల్డ్ మే బి బ్లైండ్ అండ్ డెఫ్. అటు బ్లైండ్ డెఫ్, ఇటు డెఫ్ డంబ్, అలా 2 క్వాలిటీస్, 2 డిజబిలిటీస్ ఉన్న వాళ్ళని మల్టిపుల్ డిజబిలిటీ అంటారు. నెక్స్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్. స్పెసిఫిక్ కండిషన్ ఇంక్లూడ్ పర్పెచువల్ డిజబిలిటీస్, శాశ్వత వైకల్యం అనమాట. పర్పెచువల్ డిజబిలిటీస్, బ్రెయిన్ ఇంజురీ, తర్వాత మినిమల్ బ్రెయిన్ బై ఫంక్షన్, డైస్లిక్సియా ఆర్ డెవలప్మెంటల్ అఫాసియా. సో ఇలాంటి డిజబిలిటీస్ అనమాట ఇవన్నీ. స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఇవన్నీ. స్పీచ్ ఆర్ లాంగ్వేజ్ ఇంపైర్మెంట్ అంటే ఇట్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ డిజార్డర్, మాట్లాడలేరు వాళ్ళు. లాంగ్వేజ్ ఆర్ వాయిస్ ఇంపైర్మెంట్ ఎఫెక్ట్స్ చైల్డ్స్ ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటే ఇట్ ఈజ్ తీవ్రమైన లేదా బాధాకరమైన ఇంజురీ అనమాట ఇది. అంటే ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజురీ అప్లైస్ టు ఓపెన్ ఆర్ క్లోజ్డ్ హెడ్ ఇంజురీస్ రిలేటెడ్ ఇన్ ఇంపైర్మెంట్ సచ్ యాజ్ కాగ్నిషన్,
లాంగ్వేజ్ అండ్ స్పీచ్ మూమెంట్ సరిగా లేకపోవడం లేదా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం, మెమరీ, అటెన్షన్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ లేకపోవడం, మెమరీ సరిగా లేకపోవడం, అటెన్షన్ పే చేయలేకపోవడం, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, సైకలాజికల్ బిహేవియర్ అనమాట. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఆల్రెడీ ఇందాక విన్నాం మనం. హియరింగ్ లాస్ ఇన్ వన్ ఆర్ బోత్ ది ఇయర్స్, ఒక చెవి కానీ లేదా రెండు చెవులు కానీ హియరింగ్ లాస్ ఉండటం, దట్ మే బి పర్మనెంట్ ఆర్ ఫ్లక్చువేటింగ్, దట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ చైల్డ్స్ ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్. సో ఇప్పటివరకు మనం విన్నది కాన్సెప్ట్, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ విన్నారు. ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఫిజికల్ ఛాలెంజెస్, విజువల్, హియరింగ్, లోకోమోటర్ అండ్ న్యూరలాజికల్ చూద్దాం. Children with physical challenges. A physically challenged child may be defined as a child. Physically challenged child ante evarante who has a disability of locomotor, neurological origin, faces a lots of problems in daily living activities. ఎవరికైతే మూమెంట్లో కానీ నర్వ్స్లో కానీ ప్రాబ్లం ఉందో, బాడీలో కానీ నర్వ్స్లో కానీ ఎవరైతే లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇన్ దర్ డైలీ లివింగ్ యాక్టివిటీస్, ఇది వీళ్ళందరూ ఫిజికల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ అన్నమాట. Visual impairment. Visual impairment is a common term used to indicate any degree of vision loss. సో ఏదో ఒక డిగ్రీ అనమాట. ఫుల్ కొంతమందికి 100% డిగ్రీ విజన్ లాస్ ఉంటుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ బ్లైండ్నెస్ అండ్ లో విజన్, రెండు ఉంటాయి. విజువల్ ఇంపైర్మెంట్లో ఇంక్లూడ్స్ బోత్ బ్లైండ్నెస్ అండ్ లో విజన్, తక్కువ కనపడ్డా అనమాట. విజువల్ ఇంపైర్మెంట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3: టోటలీ బ్లైండ్, పార్షియలీ సైటెడ్, లో విజన్ అనమాట. కొంచెం కనపడుతుంది, ఇంకా తక్కువ లో విజన్, టోటలీ బ్లైండ్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఏంటంటే రబ్స్ ఐస్ ఎక్సెసివ్లీ, కళ్ళు బాగా రబ్ చేసేస్తారు. వాటరీ ఐస్, కళ్ళు నీరు కారటం. ఐలిడ్స్ ఆర్ ఆఫెన్ రెడ్గా ఉండటం. హోల్డ్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ బుక్స్ టూ క్లోజ్ టు ద ఐస్కి దగ్గరగా పెట్టేసుకోవడం కనపడక, బుక్స్ అయినా ఆబ్జెక్ట్స్ అయినా. రెగ్యులర్ హెడేక్స్. పూర్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం. లూజెస్ ప్లేస్ వైల్ రీడింగ్, చదువుతున్నప్పుడు తడబడ్డం అనమాట. నాట్ ఏబుల్ టు సీ ఇన్ నైట్ టైం అసలు చూడలేకపోవడం. అనేబుల్ టు రీడ్ ఇన్ పూర్ లైటింగ్ కండిషన్, పూర్ లైట్ కండిషన్లో కూడా సరిగ్గా చదవలేకపోవడం. సో అవన్నీ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్. నౌ కాజెస్, కారణాలు ఏంటి? క్యాట్రాక్ట్, గ్లకోమా, కార్నియల్ అల్సర్, డయాబెటిక్ రెటినోపతి, కంజంక్టివైటిస్, బ్లైండ్ బై బర్త్, పుట్టుకతోనే గుడ్డిగా ఉండటం, రెటినల్ డిటాచ్మెంట్ అయి ఉండొచ్చు, ఆల్బనిజం అయి ఉండొచ్చు, ట్రెకోమా అయి ఉండొచ్చు, అస్టిగ్మాటిజం. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్. నెక్స్ట్ ప్లస్ కరికులం. ద స్పెసిఫిక్ స్కిల్స్ పెక్యులియర్ టు బ్లైండ్నెస్ ఆర్ కాల్డ్ plus curriculum skills. For example, braille reading, బ్రెయిలీ రైటింగ్, డైలీ లివింగ్ స్కిల్స్, సెన్సరీ ట్రైనింగ్, పట్టుకోగానే వాళ్ళకి ఇదే వస్తువు అని తెలియడం అనమాట, సెన్సరీ ట్రైనింగ్ ఇవ్వడం. యూజ్ ఆఫ్ మ్యాథమెటిక్ డివైస్ లైక్ అబాకస్, ఇవన్నీ వాళ్ళకి ఉపయోగపడతాయి. సో బ్రెయిలీ కాన్ఫిగరేషన్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ ఓన్లీ 1 డాట్ ఉంది కదా, సో అది ఏ. ఇక్కడ 2 డాట్స్ ఉంటే బి, ఇలా ఉంటే సి, ఇలా ఉంటే డి, ఇలా ఉంటే ఈ, అలాగా వాళ్ళకి లెటర్స్ అన్నీ నేర్పిస్తారు అప్ టు జెడ్ వరకు. You can see in the textbook like this. So this is A, this is B, C, D, E, అలా జెడ్ వరకు ఆ బ్రెయిలీలో ఆల్ఫాబెట్స్ అన్నీ నేర్పించడం జరుగుతుంది. By making various combination of dots, we indicate letters of Braille. The English alphabets in Braille format are as follows అని ఇలా ఇచ్చారన్నమాట. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్. హియరింగ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డిసిబెల్స్. డిసిబెల్స్లో మెజర్ చేస్తారు. నార్మల్ హియరింగ్ ఈజ్ ఆఫ్ 10/15 dB, 10 or 15. సో నార్మల్గా ఎవరైనా 10 to 15 వరకు డెసిబెల్స్ వరకు వినగలుగుతారు. దిస్ ఈజ్ రికార్డెడ్ ఆన్ అన్ ఆడియోగ్రామ్. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డెఫ్నెస్. దీన్ని మనం డెఫ్నెస్ అని కూడా అంటాం, ఆర్ హియరింగ్ లాస్ అంటాం. అకర్స్ వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ విత్ or damage to one or more parts of the ear. There is a hole in the ear drum అయి ఉండొచ్చు, or damage in the parts of the one or more parts of the ear. సో ఆ రకంగా వినపడకపోవడం అనేది జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లక్షణాలు ఏంటంటే సాఫ్ట్ సౌండ్ కెనాట్ బి హర్డ్. సాఫ్ట్గా ఉండే సౌండ్స్ అసలు వినపడవు. సౌండ్స్ ఆర్ డిఫికల్ట్
to separate, and so voices can become jumbled up with background noise. Next, key parts of particular speech sounds may not be audible. కొన్ని పర్టికులర్ స్పీచ్ సౌండ్స్ అసలు వినపడవు. సో టైప్స్ ఆఫ్ హియరింగ్ లాస్. ప్రీలింగ్యువల్ హియరింగ్ లాస్ అకర్స్ బిట్వీన్ 0 to 2 years. ప్రీలింగ్యువల్ హియరింగ్ లాస్ 0 నుంచి 2 years మధ్యలో జరుగుతుంటుంది. నెక్స్ట్ కండక్టివ్ హియరింగ్ లాస్, ద అవుటర్ అండ్ మిడిల్ ఇయర్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇక్కడ. నెక్స్ట్ సెన్సరీ న్యూట్రల్ హియరింగ్ లాస్, నర్వ్ డ్యామేజ్ అవడం వల్ల వస్తుంది. కాంజినిటల్ హియరింగ్ లాస్, న్యూ బోర్న్ బేబీ గెట్స్ హియరింగ్ లాస్ బై బర్త్ ఇట్ సెల్ఫ్. అండ్ పోస్ట్ లింగ్యువల్ హియరింగ్ లాస్ పీరియడ్ స్టార్ట్స్ ఫ్రమ్ 2 years తర్వాత నుంచి పోస్ట్ లింగ్యువల్ హియరింగ్ లాస్ జరగచ్చు. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే అబ్స్ట్రక్షన్స్ ఇన్ ద అవుటర్ ఇయర్, యాక్సిడెంట్స్, ఇన్ఫెక్షన్స్, ఓల్డ్ ఏజ్, medications, some other diseases. These are the causes of hearing impairment. Next, coming to locomotor disability. Locomotor disability is the dysfunction of bones, joints or muscles. So movement lo problem anata, bones gaani joints gaani muscles lo gaani dysfunction sariga function cheyakapovam. Example, poliomyelitis and cerebral palsy, injury of spine, head, etc. ఇవన్నీ locomotor disability కింద వస్తాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ లోకోమోటర్ డిజబిలిటీ: న్యూరలాజికల్, మస్క్యులోస్కెలిటల్, కాంజినిటల్, యాక్సిడెంట్స్. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మస్క్యులోస్కెలిటల్ డ్యూ టు డిఫెక్ట్స్ ఆర్ డిసీజ్ ఇన్ ద మజిల్స్ అండ్ బోన్స్. కాంజినిటల్ బర్న్ విత్ డిఫెక్ట్. కాంజినిటల్ అంటే బై బర్త్ అనక పుట్టుకతో వచ్చినవి అనమాట. బర్న్ విత్ డిఫెక్ట్ ఆర్ మాల్ ఫార్మేషన్ ఆఫ్ ఎనీ పార్ట్, సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, తల్లి గర్భంలో ఉన్నప్పుడే సరిగ్గా మాల్ ఫార్మేషన్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. యాక్సిడెంట్స్ వల్ల మనకి లోకోమోటర్ డిజబిలిటీస్ జరిగే కేసెస్ చాలా ఉంటాయి. ఆటోమొబైల్ ఇంజ్యూరీ, బర్న్స్, పోలియో వైరల్ ఇన్ఫెక్షన్ లీడింగ్ టు పారాలిసిస్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఏంటంటే మోటార్ వీక్నెస్, పారాలిసిస్. స్పాస్టిసిటీ మీన్స్ ఇంక్రీజ్డ్ టోన్ ఇన్ ద మజిల్స్. సెన్సరీ లాస్, యాంప్యుటేషన్, అవయవ విచ్ఛిన్నం అనమాట. న్యూరోజెనిక్ ఇష్యూస్, పెయిన్. నెక్స్ట్, కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ లోకోమోటర్ డిజబిలిటీ. కాజెస్ పోలియో అయి ఉండొచ్చు, లేదా బర్న్స్ జరిగి ఉండొచ్చు, ఇంజ్యూరీస్, ఇల్నెస్, స్ట్రోక్, క్యాన్సర్, టీబీ, లెప్రసీ, ఓల్డ్ ఏజ్, సెరిబ్రల్ పాల్సీ, టీబీ, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్థరైటిస్. సో లైక్ దట్, దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ లోకోమోటర్ disability. Next, last one, neurological disorder. Neurological disorder means disorders of the nervous system. Throughout nervous system lone some disorder avundadane neurological disorder antaru. Neuro means nerve. The disease that has a connection with the nerve causes neurological diseases. Examples, ADHD, attention deficit hyperactivity disorder ni ADHD antaru. Next, schizophrenia, brain disorder. సో వాళ్ళు ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉంటారనమాట. సో ఏదో జరిగినట్టుగా ఊహించుకుంటూ ఉంటారనమాట, ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు. సిమ్టమ్స్ ఏంటంటే డెల్యూషన్స్, హాలుసినేషన్స్, డిజార్గనైజ్డ్ స్పీచ్, బిహేవియర్, నెగిటివ్ సిమ్టమ్స్, ఇవన్నమాట సిజోఫ్రెనియా లక్షణాలు. ఓసిడి, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. నెక్స్ట్, పార్కిన్సన్స్ డిసీజ్, ఎపిలెప్సీ, మైగ్రేన్, అల్జీమర్స్ డిసీజ్. దీస్ ఆర్ ఆల్ న్యూరలాజికల్ డిజార్డర్స్ కింద వస్తాయి. అల్జీమర్స్ డిసీజ్ గురించి నెక్స్ట్ సిజోఫ్రెనియా, ఓసిడి, పార్కిన్సన్స్, ఏడిహెచ్డి ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకోవాల్సి ఉంటే నోట్స్ నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. అల్జీమర్స్ డిసీజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెడికల్ లిటరేచర్, ఈజ్ ఆల్సో నోన్ ఇన్ మెడికల్ లిటరేచర్ యాజ్ అల్జీమర్స్ డిసీజ్ అంట. It is most common form of dementia and a loss of brain function that occurs with certain disease. It affects memory, thinking, language, judgment and behavior. Schizophrenia ఇందాక అనుకున్నాం కదా, it is a brain disorder that makes it hard for the individual to distinguish what is real and what is unreal. ఏది నిజమో ఏది నిజం కాదో కూడా వాళ్ళు డిస్టింగ్విష్ చేసుకోలేరు. ఇట్ ఆల్సో మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు థింక్ క్లియర్లీ, కరెక్ట్గా ఆలోచించలేరు. ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోలేరు. సో ఇది షిజోఫ్రెనియా గురించి. సిమ్టమ్స్ డెల్యూషన్స్, హాలుసినేషన్స్, డిజార్గనైజ్డ్ స్పీచ్,
డిసార్గనైజ్డ్ బిహేవియర్, నెగిటివ్ సిమ్టమ్స్ అని చెప్పాను కదా, absence of normal behavior. Parkinson's disease, it is a disorder of brain that leads of shaking and difficulty with walking, movement and coordination. సో మూమెంట్, షేకింగ్, తర్వాత వాకింగ్లో డిఫికల్టీ, ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ డిజీజ్ అనమాట. దిస్ ఆల్సో డిజార్డర్ ఆఫ్ బ్రెయిన్. ఓసిడి అంటే obsessive compulsive disorder is a type of anxiety that happens when there is a problem with the way the brain deals with the worrying and doubts. ADHD, attention deficit hyperactivity disorder అని చెప్పాను కదా. Children with ADHD generally have problems paying attention or concentrating. They can't seem to follow directions and are easily bored and or frustrated with tasks. They also tend to move constantly and are impulsive, not stopping to think before they act. సో వాళ్ళ యొక్క ఇమాజినేషన్స్, వాళ్ళ యొక్క కాన్స్టెంట్గా ఉండవు. సో దే ఆర్ నాట్ స్టాపింగ్ టు థింక్ బిఫోర్ దే యాక్ట్. Migraine is a chronic neurological disease characterized by recurrent moderate to severe headaches. మోడరేట్ నుంచి సివియర్ అయిపోతూ ఉంటుంది హెడేక్. సో ఇన్ అసోసియేషన్ విత్ ద నంబర్ ఆఫ్ ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ సిమ్టమ్స్ ఏంటంటే ఇక్కడ లైక్ వామిటింగ్, సెన్సిటివిటీ టు లైట్ సౌండ్ ఆర్ స్మాల్, ఒక రకమైన స్మెల్స్కి కానీ సౌండ్స్కి కానీ హెడేక్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం. The pain is generally made worse by physical activity. Next, epilepsy. Epilepsy is a chronic condition produced by temporary changes in the electrical function of the brain, causing seizures which affect awareness, movement, and sensation. It is estimated that as many as 1/3 of the individuals with autism spectrum disorder also have epilepsy. That is ఒక రకమైన మూర్ఛ అనమాట. ఇంకా చెప్పాలంటే this is also one of the neurological disorders. సో ఇలా ఒక్కొక్క టాపిక్ నుంచి మనం కొంత ఇలాబరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ ఛాలెంజెస్, గిఫ్టెడ్, మెంటల్లీ ఛాలెంజ్డ్, ఆటిజం అండ్ లెర్నింగ్ డిఫికల్టీస్లో ముఖ్యంగా మనం గిఫ్టెడ్ చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. ద టర్మ్ giftedness have been defined by the psychologists in various ways. They have stated the term with the help of intelligent quotient, social potentialities or social efficiency, and also statistically some of the definitions of giftedness have been stated in the following manner. So Vitti described gifted children అంటే ఎవరంటే are those whose performance is consistently remarkable in music, art, social leadership and other forms of expression. So they are outstanding performance అనమాట. ఇన్ మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. సో దోస్ చిల్డ్రన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. అకార్డింగ్ టు హ్యావింగ్హర్స్ట్, the talented or gifted child is the one who shows constantly remarkable performance, outstanding performance అనమాట, or outstanding behavior is any worthwhile endeavor. వీళ్ళ యొక్క లక్షణాలు ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మనకి ఎక్కువ అడుగుతున్నారు. గిఫ్టెడ్ చైల్డ్ ఈజ్ ద వన్ హూ షోస్ రిమార్కబుల్ అండ్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎనీ వర్త్వైల్ టాస్క్. ఏ టాస్క్ ఇచ్చినా కూడా వాళ్ళు రిమార్కబుల్ పర్ఫార్మెన్స్, అవుట్స్టాండింగ్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. He possesses superior central nervous system, high degree of intellectual, creative and imagination. వాళ్ళకి హై డిగ్రీ ఆఫ్ ఇంటెలెక్చువల్ కానీ, క్రియేటివ్ కానీ, ఇమాజినేషన్ కానీ ఎక్కువగా ఉంటుంది. గిఫ్టెడ్ చైల్డ్ మేక్స్ outstanding contribution to the welfare, quality of living and our society. He is the problem solver. గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే he is a problem solver, innovator, elevator, తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్, ఇవాల్యుయేటర్ ఆఫ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్. హీ షోస్ క్రియేటివ్ అండ్ ప్రొడక్టివ్ థింకింగ్. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్, ఏ గిఫ్టెడ్ చైల్డ్ షోస్ ద ఫాలోయింగ్ ఎబిలిటీస్: జనరల్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ, స్పెసిఫిక్ అకాడమిక్ యాప్టిట్యూడ్, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి, అండ్ విజువల్ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్, సైకోమోటర్ ఎబిలిటీ. సో దీస్ ఆర్ ద qualities and abilities of the gifted child.
The following characteristics of gifted children are essential to mention. Physical characteristics ఏంటంటే gifted children possess better standard in physical and general health in comparison to average children. Average childrenతో కంపేర్ చేసినట్టయితే gifted children they have a better standard in physical and general health మంచిగా ఉంటుంది. They have good coordination అండ్ మస్క్యులర్ కంట్రోల్ అండ్ దేర్ పర్సనల్ అపియరెన్స్ ఈజ్ గుడ్. వాళ్ళ పర్సనల్ అపియరెన్స్ మంచిగా ఉంటుంది, మస్క్యులర్ కంట్రోల్, గుడ్ కోఆర్డినేషన్. సో ఇవన్నీ వాళ్ళకి మంచి కండిషన్గా ఉంటాయి. నెక్స్ట్ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్. గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆర్ సుపీరియర్ ఇన్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ కంపేర్డ్ టు ద యావరేజ్ చిల్డ్రన్. దే స్పీక్ అండ్ యూజ్ వర్డ్స్ స్పీడీలీ అండ్ మీనింగ్ఫుల్లీ అట్ అన్ ఈజీ స్టేజ్. దే హ్యావ్ హై కాగ్నిటివ్ ఎబిలిటీస్. సో వాళ్ళకి కాగ్నిటివ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఎర్నింగ్ ఆఫ్ ఐక్యూ ఆఫ్ 140 ఆర్ హయ్యర్. వాళ్ళ ఐక్యూ లెవెల్ అలా ఉంటుందంట. దే రిమెంబర్ మెనీ థింగ్స్ వాట్ అదర్ స్టూడెంట్స్ ఫర్గెట్. వాళ్ళు ఎక్కువ రిమెంబరింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. రిమెంబర్ మెనీ థింగ్స్ వాట్ అదర్ స్టూడెంట్స్ ఫర్గెట్. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ క్రియేటివ్ చిల్డ్రన్. గిఫ్టెడ్ చిల్డ్రన్ క్రియేటివ్ చిల్డ్రన్ అని కూడా మనం అనవచ్చు. Personality traits. Gifted children are found to have a rich personality. They are more trustworthy and sincere. They are talkative and frank. So ఇవన్నీ క్వాలిటీస్ అనమాట. నెక్స్ట్ academic achievement. They have superior scholastic ability. They are more interested in abstract subjects such as literature, debate, ancient history, etc. They enter schools and colleges at an early stage compared to the average and dull. సో చాలా త్వరగా వాళ్ళు చదివేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న ఏజ్లోనే సపోజ్ 5 years ఏజ్లోనే వాళ్ళు 3rd class, 4th class, 5th class ఇంకొంచెం హయ్యర్ చదివేయగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. దే పొసెస్ వెరీ లార్జ్ వొకాబులరీస్ అండ్ గుడ్ లింగ్విస్టిక్ ఎబిలిటీస్. సోషల్ క్యారెక్టరిస్టిక్స్. గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆర్ బెటర్ దాన్ ద నార్మల్ చిల్డ్రన్ ఇన్ ప్లే. నెక్స్ట్ naturality, spontaneity, friendship and other qualities. These children are kind of honest and altruistic, etc. Educational provisions ఏంటి? The following are some of the suggested programs for the gifted children. Acceleration. In acceleration program, the gifted children are given accelerated promotion through grades as rapidly as their mental growth pursues. Acceleration recommended by Goldberg and Terman. Provision for acceleration may include early admission provision, quick promotion, non-graded class, extra courses. సో ఇవన్నీ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అనమాట. ఫర్ ద గిఫ్టెడ్ చిల్డ్రన్ ఎర్లీ అడ్మిషన్ ప్రొవిజన్ కానీ, క్విక్గా ప్రమోషన్ రావడం, నాన్ గ్రేడెడ్ క్లాసెస్, ఎక్స్ట్రా కోర్సెస్ కూడా వాళ్ళు మనం చెప్పిన వాళ్ళు గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ గిఫ్టెడ్ చిల్డ్రన్. సో నౌ యూ కెన్ go through the other topics which are in 3rd and 4th, 5th chapters also. Prepare well. Thank you. All the best.